మరణాత పరిశుద్ధ గ్రంథం నుండి వాక్యం చదువుకుందాము. పరిశుద్ధుడైన పౌలు హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 4 నుండి రాయబడినటువంటి మాటలు మనం చదువుకుందాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 6వ అధ్యాయము 4 నుంచి. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచిచూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయుచు బహాటముగా ఆయనను అవమానపరచుచున్నారు గనుక మారు మనసు పొందునట్లు అట్టి వారిని మరల నూతన పరచుట అసాధ్యం. ఇట్లనగా భూమి తన మీద తరచుగా కురి వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయము చేయబడును వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వచనము పొందును. అయితే ముండ్ల తుప్పులను పలును గచ్చ తీగెలను దాని మీద పెరిగిన ఎడల అది పనికి రానిదని విసర్జింపబడి శాపము పొందతగినదగును, తుదకది కాల్చివేయబడును. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. ప్రభు నీ వందనములు, స్తుతులు, కృతజ్ఞతలు తండ్రి. మరోసారి నీ పాదాలు చెందు రావడానికి అవకాశం ఇచ్చావు తండ్రి. స్తోత్రములు, వందనాలు. నేను ఈ సమయం నీది, స్థలం మీది నాయన. ఈ చెప్పబడేటటువంటి సమస్త సందర్భం కూడా నీదై ఉన్నది తండ్రి. వందనములు ప్రభు. నోటిని ముట్టి స్వస్థపరిచి నాయన నా బలం కాదు నీ బలముతో ఈ యొక్క వాక్యమును నీ ప్రభావంతో ఈ వాక్య వర్తమానమును మా కొరకు అందించమని అడుగుతున్నాను తండ్రి. స్తోత్రములు. వచనం మీది నాయన, నీకు వందనాలు తండ్రి. ఏ విధముగా విడజెప్పబడవలసినంత దైవజనుల ద్వారా చెప్పబడినటువంటి ఈ యొక్క మాటలు మేము మరలా వినగోరుచున్నాం కాబట్టి సహాయము చేసి మాలో ఉండేటువంటి మందస్థితి నాయన అల్పమైనటువంటి స్థితి, పతన స్థితి తీసివేసి కొట్టివేసి ఉన్నతమైనటువంటి స్థితిలోనికి మేము మార్చబడడానికి అవకాశం కలిగించమని, వినుబుద్ధిని గ్రహించే శక్తిని ప్రసాదించమని, నీ కొరకే ఫలించినట్లుగా ఈ భూమి, ఈ హృదయమైనటువంటి భూమి ఫలించినట్లుగా సహాయం చేసి నూరంతల పంటకు ఎదురు చూస్తూ ఉండేటువంటి మాకు, నూరంతల పంటకు ఎదురు చూస్తున్న మీకు ఫలములు ఫలించేటువంటి వారంగా ఉండే కృప దయచేయమని మాతో నడిపిస్తూ ఉన్నాం. యేసు పరిశుద్ధ నామమున మిక్కిలి వినముతో బ్రతిమలాడి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. చిమ్మ చీకటులు కమ్మిన రీతిగా ఇమ్మహి కష్టము లెన్నో కలుగగా నమ్మించు ద్రోహము నష్టము దుఃఖము సొమ్మసిల్లు నటుల చుట్టుకొనంగా నమ్మిన వారికి వెలుగుగా నక్షత్రముల వెలవేన వేలు వాగ్దా నమ్ములుండ త్రోసి కీడు నిన్ను దూరము చేయదొమ్మిగరాగలదా. భయపడరాదు క్రీస్తు విశ్వాసి, భయపడి దిగులు పడరాదు సుమి. నీవే స్వయముగా నీ కష్టములలో, నీవే స్వయముగా నీ కష్టములలో దేవాయని ప్రార్థించుచునుండగా దేవుని వాగ్దా నావళిననుకొని దీవెన కొరకై దిటముగా వేడగా దైవ గ్రంథమందునున్న వాక్యములే వరాల మూట ఎంచు దానిలో జీవముందు నీవు చేయు ప్రార్థన నే విధాన దాటి కీడు రాగలదు. భయపడరాదు క్రీస్తు విశ్వాసి, భయపడి దిగులు పడరాదు సుమి. భయపడుటెందుకు బైబిలు నందున నయమగు వాగ్దా నంబులు కలవు. భయపడకుడనిడి పలుకులు నీకు జయము కలుగ 365 కలవు ఏడాది పొడుగున. భయపడకు నిరాశపడకు మెందునా, భయపడరాదు క్రీస్తు విశ్వాసి,
భయపడి దిగులు పడరాదు సుమి. దేవునామన స్తోత్రం అండి. మీ అందరికీ నా మరణాత. చెప్పుకున్నటువంటి వాక్య వాగ్దానములలో లేకపోతే వాక్య వర్తమానములలో మరి ప్రభు యొక్క అంధకారపు లోయలను గురించి, ప్రభును ఆదరించేటటువంటి లోయలోని అంతస్తులను గురించి కొంతవరకు నేర్చుకున్నాము. అలాగే మరి పెండ్లి కుమార్తె యొక్క పరిస్థితి కూడా మరి ఉన్నతమైనటువంటి స్థితిలోనికి ఎదిగి ఆ తర్వాత మరలా పడిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి పెండ్లి కుమార్తెను కూడా మనము జ్ఞాపకం చేసుకున్నాము. అయితే ఈ పద్ధతిని బట్టి మనం చూసినట్లయితే ఉన్నతమైన స్థితికి వెళ్ళి ఎదిగినటువంటి పెండ్లి కుమార్తె పడిపోవటం అనేటటువంటి సంఘటనలు జరగడానికి వీలు లేదు. యేసుక్రీస్తు ప్రభు వారికి నిజంగా వచ్చినటువంటి శ్రమలు అన్నా ఎంతటి అంధకారపు లోయలేని విషయాలు మనం చెప్పుకున్నాము. ఎంతమంది ప్రభువును విసర్జించారు, ఎంతమంది ప్రభువును బాధించారు, ఎంతమంది ప్రభువును నలగగొట్టేశారు, హింసించేశారు. అలాంటి సందర్భాల్లో ఇంకా ప్రభు దగ్గరకు చేరుకునేటటువంటి అంతస్తు కలిగి ఉన్నారు తప్ప ఆయన ఏమాత్రం కూడా భయపడలేదు, జడియలేదు, వెనకంజ వెయ్యలేదు. ఆయన పిరికితనం తెచ్చుకోలేదు. జయించడానికే ఆయన సింహం వలె ఆ పందెపు రంగంలో వెళ్ళేటువంటి గుర్రాలు, పందెపు రంగంలో కోడి పుంజుల వలె జయించే వచ్చాడు. కానీ ఆయన ఏమాత్రం కూడా వెనకంజ వేయలేదని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. ఇప్పుడు చదువుకున్నామే వాక్యంలో హెబ్రీ పత్రికలో 6వ అధ్యాయంలో ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరములను రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారే అన్నారు. అంటే పెండ్లి కుమార్తె అంతస్తులోనికి వచ్చినటువంటి వారే. వారికి మరలా ఏమొచ్చింది? నేను పడుకున్నాను, వస్త్రాలు తీసేసాను, నేను మరలా కిందకి దిగలేను, నా పాదాలు మళ్ళీ నేను కడుక్కోలేను అనేటటువంటి ఒక అసంబంధమైనటువంటి మాటలు పలుకుతుంది పెండ్లి కుమార్తె. అదే ఒకసారి వెలిగించబడి ప్రభుత్వ సహవాసం చేసి ఆ ప్రభు యొక్క అంతస్తు వరకు కూడా వెళ్ళిపోయి అప్పుడు వెనకంజ వేసేసినటువంటి పతనమైనటువంటి పరిస్థితి. ఇటువారి పరిస్థితిని మరి నూతన పరచడం అనేటువంటి అసాధ్యమని పౌలు గారు రాసేశారు. ఈ 6వ అధ్యాయంలో మరి రాసినటువంటి మాట ఏంటంటే, అందుకే ఏమన్నారంటే, దేవుని దివ్యవాక్యమును రాబోయే సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు, ఆయన అంతస్తు అంతా కూడా పొందినవారు, ప్రకటన చేసిన వారు, ప్రభావంతో నింపబడినటువంటి వారు పడిపోయిన తరువాత తమ విషయంలో దేవుని కుమారుని ఏం చేసినట్లంటే సిలువ వేసినట్లుగా. ఆయన అప్పుడు యూదులతో సిలువ వేయించబడ్డారు. ఇప్పుడు నీ వారు లాంటి నా వారు లాంటి పతనమైపోయినటువంటి వారి ద్వారాగా ఆయన ఏం చేసి మారలా సిలువ వేయబడుతూ ఉన్నారు. ఇది జ్ఞాపకానికి తెచ్చుకోవాలి మనము. ఎప్పుడైతే మరి అవిశ్వాస స్థితిలోనికి వెళ్ళిపోయి ఉన్నతమైన స్థితిలో పెళ్లి కుమార్తె అంతస్తులోనికి వెళ్ళిపోయిన తర్వాత మరలా వెనకంజ వేసామంటే మరి దేవునిని మనం మరలా సిలువ వేసినటువంటి వారముగా బాహాటముగా సిలువారై మన కంటికి కనపడలేదు. ఆనాడు బాహాటంగానే వేశారు, ఆనాడు మనం లేవు. ఈనాడు మరలా ఏంటంటే ఆ రోజుల్లోనూ ఈ రోజుల్లోనూ కూడా ఏ రోజుల్లోనైనా సరే మరి బాహాటంగా సిలువ వేసినటువంటి పరిస్థితి అని దేవుని కుమారుని మరలా సిలువేయచ్చు మామూలుగా కాదు, బాహాటముగా ఆయనను అవమానపరుస్తూ ఉన్నారు కనుక మారు మనసు పొందునట్లుగా అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యం. ఎట్లనగా అని అక్కడ 7వ వచనంలో చెప్తూ ఉన్నారు. ఏమనంటే, భూమి తన మీద తరచుగా కురియు వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయం చేయబడునో వారికి అనుకూలమైనటువంటి పైరును ఫలించుచు దేవుని ఆశీర్వచనము పొందును. ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఈ భూమి ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిపోయింది. ఈ హృదయం ఉన్నతమైనటువంటి దేవుని దగ్గరికి వెళ్ళిపోయినటువంటి స్థితిలోకి వెళ్ళిపోయినటువంటి ఈ తర్వాత ఏం చేస్తుందంటే మళ్ళీ ఏదో ఒక స్థితిలో వెనకంజ వేసుకుని అపనమ్మకం పెట్టుకుని వెనక వచ్చేసాము. ఇప్పుడు పతన స్థితిలోనికి వెళ్ళిపోయాము. ఉన్నత స్థితిలో నుంచి మందస్థితిలోనికి వచ్చేసాము, మందస్థితిలో నుంచి మళ్ళీ పతన స్థితిలోనికి వెళ్ళిపోయాం. ఇలాంటి వారిని మరలా నూతన పరచడం చాలా కష్టమని చెప్తూ ఉంది. వాక్యం ద్వారా పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకో తెలిసి దానికి సాదృశ్యం కూడా చెప్పారు. తరచుగా భూమి మీద ఏం కురుస్తుంది? భూమి మీద వర్షం కురుస్తుంది. భూమి ఏం చేస్తుంది? వర్షాన్ని తాగుతుంది. తాగి ఏం చేస్తుంది? తనకు అనుకూలమైనటువంటి పంట, యజమానుడు ఏ విత్తనమైతే వేస్తున్నాడో ఆ విత్తనాన్ని అనుకూలమైనటువంటి పంటగా దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ భూమి ఇస్తుంది. ఎవరు వ్యవసాయం చేసేవారికి ప్రభు పంపించే వర్షము తాగి యజమానుడు వేసినటువంటి విత్తనాలను ఫలించి ఆ ఫలసాయాన్ని యజమానికి అందిస్తూ ఉంది. భూమి చేసే పని అది.
దేవుడు చేసే పని అది. భూమి మీద యజమానుడు చేసే పని ఇది. అంటే తండ్రి అయినటువంటి దేవుడు వర్షం కురిపిస్తున్నాడు, భూమి ఏమో మనము. ఇప్పుడు ఇందులో విత్తనాలు వేసేవారు క్రీస్తు ప్రభువారు. ఈ విత్తనాలను మనలో వేసుకుని మనం ఏం చేస్తామంటే అనుకూలమైన పంట, పైరంటే పంట. ఏం పంట వేసావు? గోధుమ వేసావా, వరి వేసావా, లేకపోతే ఏం వేసావు? మెట్ట పంటలు వేసావా, లేకపోతే ఊడుపు భూములు వేసావా? ఏ భూమి మీద ఏ పంట వేసావు? అదంతా కూడా ఆ భూమికి, దేవునికి, విత్తన వాడికి ఎంత సర్కిల్ ఉందో చూడండి ఒకసారి. ఈ సర్కిల్ ప్రభు, ఈ భూమి మనమున్నాం, మన మీద వర్షం కురిపిస్తున్నాడు, దేవుడేమో విత్తనాలు వేశాడు. ఈ విత్తనాలు ఫలించాలని చూస్తూ ఉన్నాడు వ్యవసాయదారుడు. ఈ వ్యవసాయదారుడు చూసే ఫలం పండిస్తూ ఉన్నామా మనము? మరి ఇది పండించుకున్న విత్తనాలు మంచివే, దేవుడు యొక్క వర్షం పంపించాడు, వర్షము మంచిదే, ఈ భూమి మంచిదే. కానీ ఏమవుతున్నాయంటే చివరికి 8వ వచనం, అయితే ముండ్ల తుప్పలను గచ్చ తీగలను దాని మీద పెరిగినడా అది పనికిరానిదని విసర్జింపబడి శాపం పొందతగినదగును, తుదకది కాల్చివేయబడను. అందుకే ఈ మాటలు మనం బహు జాగ్రత్తగా ఆలకించాలి. మనమే భూమి, నువ్వో భూమి, నేనో భూమి, మనం అందరం కూడా భూములమై ఉన్నాం. ఈ భూమి మీద దేవుడిని పరిశుద్ధాత్మ అనేటువంటి వర్షాన్ని కురిపిస్తూ ఉన్నాడు. ఈ కురిపించిన వర్షాన్ని మనలోనికి నింపుకొని ఈ బీడు భూమి లాంటి భూమిలోనికి పంట భూములుగా మారుస్తూ ఉన్నాం. యేసు ప్రభు యొక్క మాటలు విత్తనాలుగా ఉన్నాయి. ఈ విత్తనాలు పంట పండుతూ ఉంది, పంట పండి ఆశీర్వచనము పొందుతూ ఉంది. అయితే ఒక్కొక్క భూమి అలాగ ఆశీర్వాదిస్తే ఇంకొక భూమి ఏం చేస్తుందంటే వర్షము తాగుతుంది, అంటే ఆయన ఇచ్చినటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా పొందుతుంది. కానీ ఆయన కొరకు ఫలింపు లేదు. ఆయన వర్షం తాగి యేసు ప్రభు నాటినటువంటి విత్తనాల మాటలు అవి నాటబడి కూడా ఏ మాత్రము కూడా పంట లేదు, కానీ బంజరు భూమిగా తయారైపోయింది. మొండ్ల తుప్పల, అందులోనూ పనికిరాని తీగల, ఇవన్నీ పెరిగి ఇంకా పంట ఏమొచ్చింది? పనికిరాని తీగలు, ముళ్ళ తుప్పలు. ఇంకా అందులోకి వెళ్ళి పంట కోసేది ఏముంది? ఏం పంట ఉందని కోస్తారు? ప్రభుకి ఎంత వేదన, తండ్రికి వేదన, కుమారునికి వేదన. వీరిద్దరికి కూడా వేదన కలిగించి మనం ఏం చేస్తామంటే ఈ పండిపోయినటువంటి పంట పోగేసుకుంటే ఆశీర్వచనమా? ఈ రెండోది ఏంటి? ఈ గచ్చ పొదలు, ముళ్ళ తుప్పలు, ఈ గచ్చ పొదలు, ఇవన్నీ కూడా పనికిరాని తీగలన్నీ కూడా పండిపోయి ఉన్నాయి. పండే ఎందుకు? అవి ఒక ధాన్యం కాదు, ఒక గోధుమ కాదు, ఒక గింజ కాదు, తినడానికి ఉపయోగకరమైనది కాదు. అది కోసి పెంటలో వేయబడేది. పెంట కొంతకాలానికి ఏమవుతుంది? అగ్నితో నిప్పు పెట్టి కాల్చేసి దాన్ని మసి చేస్తూ ఉంటారు. ఈ 2 రకాల భూముల గురించి చెప్తూ ఉన్నారు. కనుక పెండ్లి కుమార్తె అంతస్తులో ఉన్నటువంటి మనము మంచి పంట పండి చివరికి అది పండకుండా గచ్చ పొదలతో నిండిపోతే అగ్నికే ఆహుతి అయిపోతుంది. అందుకే ప్రియురాలు, ఇక్కడ మనం ఇందాక చెప్పుకున్నామే, జ్ఞాపకం ఉందా? పరమగీతంలోని 5వ అధ్యాయంలో 3వ వచనంలో ఏమైనా నేను నిద్రిస్తున్నాను, నేను పడుకున్నాను, వస్త్రం తీసివేసాను, ఇంక వస్త్రం కట్టుకోలేను అనేటటువంటి మరి మాట చెప్తూ ఉందంటే ఉన్నతమైన స్థితి కలిగిన పెండ్లి కుమార్తె. నేను పండుకుంది అంటే నిద్రావస్థలోకి వెళ్ళిపోయింది, మధ్యస్థ స్థితిలోనికి వెళ్ళిపోయింది. ఇప్పుడు లేవకుండా నేను రాలేనంటుంది, తలుపు తీయలేనంటుంది, అంటే పతన స్థితి, పతనం అయిపోయింది. ఇంకా దానివల్ల ఉపకారం ఏమి లేదు. ఈ భూమి మీద గచ్చ పొదలు, ముళ్ళ తీగలు, ఇవన్నీ కూడా నిర్మాణమైపోయాయి, ఇవన్నీ కూడా మొలిసిపోయి దట్టమైపోయాయి. అదంతా కూడా యజమానుడు ఏం చేస్తాడో దాన్ని శుభ్రం చేయటానికి కోసివేస్తాడు, అగ్నిలో వేయబడి. మన క్రియలు ఆ విధంగా ఉన్నాయా? ఆశీర్వచనం పొందేటువంటి విధంగా ఉన్నాయా? ప్రభు ఇచ్చినటువంటి వర్షము తాగి మనం ఫలించవలసినటువంటి ఫలింపు లేకపోతే కనుక ఇది అగ్నిమయమైపోతుంది, అగ్నిపాలైపోతుంది, అగ్నిగుండం అయిపోతుంది. అందుకే నిత్య నరకం అన్నారు, నిత్యాగ్నిగుండం అన్నారు, నిత్య జీవం అన్నారు. ఈ యొక్క కుడి చేతి వైపున ఉన్నటువంటి ఈ మాటలన్నీ కూడా నిత్య జీవము, నిత్య పరలోక రాజ్యము, నిత్య దేవుని దగ్గరికి సహవాసము. ఈ ఎడమ వైపున ఉన్నటువంటివన్నీ కూడా గొర్రెలు మేకలు పోలినటువంటి విధానం చెప్పారు మత్తయి సువార్త 25వ అధ్యాయంలో. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ఎడమ వైపున ఈ యొక్క ముళ్ళ తీగలు, గచ్చ పొదలు, ఇవన్నీ కూడా మనకి పనికిరానటువంటి, దేవునికి పనికిరావు, మనకి పనికిరావు, దేవునికి పనికిరావు. అలాంటి దుస్థితి. వర్షం ఎక్కడి నుంచి వచ్చింది? ప్రభు యొక్క ఆశీర్వాద వచనము. వర్షం కురిసింది, ఒకే భూమి, ఒకే వర్షము, ఒకే విత్తనాలు. కానీ పంట పండింది ఒక భూమి, ముండ్ల తుప్పలు పొందింది ఒక భూమి. దీన్ని బట్టి ఈ తరాలు ఎలాగున్నాయో,
ఈ యొక్క స్థితి ఎలా ఉందో, పతన స్థితిలో ఉందా, మంద స్థితిలో ఉందా, ఉన్నత స్థితిలో ఉందా అనేటటువంటిది మనం ఆలోచన చేసుకోవాలి. అందుకే దేవుని యొక్క మహాకృపను బట్టి నిలబడ్డవాడు ఎలాగుండాలి? నిలబడటానికే చూడాలి. పడిపోయిన వాడు లేపబడడానికి చూడాలి. ఇది మన ఆలోచనలు అయి ఉండాలి. అలాగే 2 పేతురు పత్రికలో కూడా ఒక మాట ఉంది. ఏమనుందో తెలుసా? 2వ అధ్యాయము 20వ అధ్యాయం 21వ వచనం, వారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకున్న తరువాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే కూడా మరీ చెడ్డదగును. దేవుళ్ళు సహవాసం చేస్తూ మంచి ఫలించి ఉన్నతమైన స్థితిలోనికి వచ్చి ఆ తర్వాత మరలా మనం వెనక్కి తిరిగిపోయి సాతానుతో మనం సహవాసం చేసి దేవుని చేత తోలివేయబడిన వారమంటే కనుక వారి స్థితి మొదట ఉన్నటువంటి వారి స్థితి కంటే కూడా మరలా వెనకాల ఉన్నటువంటి స్థితి ఘోరమైపోతుందని, మహాఘోరమైనటువంటి పరిస్థితి. అది ఎలా ఉంటుందో తెలుసా? పేతురు పత్రికలోని 2వ అధ్యాయంలోనే 22వ వచనంలో ఏమనుందంటే, కుక్క తన వాంతికి తిరిగినట్టును, కుక్కను గురించి చెప్తున్నారు దేవుడు. ఇంకోటి పందిని గురించి కూడా చెప్తూ ఉన్నారు. ఏమనంటే, కుక్క వాంతి చేసుకుంటుంది, అది బాగా తినేసి మరలా వాంతి చేసుకుని మరలా అదే తింటూ ఉంటుంది. అది చూసినటువంటి మనకి ఎలా ఉంటుందో తెలుసు, అసహ్యం వేస్తుంది, ఒళ్ళు గగురు పొడుస్తూ ఉంటుంది, వాంతి వస్తుంది, మనకు వాంతి వస్తుంది. తన వాంతిని తను తింటుంటే మనకు వాంతి వస్తుంది. అది దుస్థితి అది. కానీ కుక్కకు మాత్రము అది ఎందుకో మరి ఆ విషయాన్ని దేవుడు ఎందుకు పెట్టాడో తెలియదు. కుక్క యొక్క సహజమైనటువంటి లక్షణం అది. అయితే కుక్క విశ్వాసం కలిగినటువంటి జంతువే, కానీ దాని సహజమైనటువంటి గుణాన్ని బట్టి మనుషులకు దూరంగా అయిపోతూ ఉందండి. అసహ్యమైనటువంటి పరిస్థితి. అందుకే కుక్కలాంటి స్థితి, విశ్వాసం కలిగిన స్థితి ఉంచుకోండి, కానీ వాంతికి తిరగబడినట్లుగా మాత్రం ఉండవద్దు. మీరు ఏదైతే మానేస్తామనుకున్నారో మళ్ళీ అదే పాపంలో పడవద్దు. మీరు ఏదైతే వదులుకుంటామనుకున్నారో మళ్ళీ అదే చేత పట్టుకోవద్దు. కనుక మీరు నిశ్చయముగా దేవుని యొక్క సన్నిధిలో ఒప్పుకున్నటువంటి మంచి లక్షణాలు కలిగి జీవిస్తామని ఒప్పందం దేవునితో చేసుకున్నారు కాబట్టి ఆ ఒప్పందంతోనే మీరు ఉండండి. ఎన్ని రకాల శోధనలు వచ్చినా ఏమైనా కంచె వేయవద్దని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తూ ఉన్నది. ఇంకోటి ఏంటంటే, బురదను కడిగినటువంటి పంది బురదలో ఉంది, దాన్ని కడిగేసి శుభ్రంగా తీసుకొని సింహాసనం మీద కూర్చోబెట్టారట. కూర్చోబెడితే అది ఏం చేస్తుందని తెలుసా? మళ్ళీ అది బురద కనిపించేసరికి బురదలోకి వెళ్ళిపోద్ది. ఓ దొరగారు కూడా అలాగే పంది పిల్లలు చాలా బాగున్నాయి, క్యూట్గా ఉన్నాయి, ఇంత ముద్దు వచ్చేస్తాయని చెప్పి దొరగారికి పంది యొక్క లక్షణం తెలియక ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు, మన ఈ దేశం వచ్చినప్పుడు దొరగారు చేసినటువంటి పని, దాన్ని తీసుకెళ్ళి పనివాడి తోటి కడిగించి శుభ్రంగా మంచి మంచి డ్రెస్సులు కుట్టించి దానికి సరిపడినటువంటి ఆది తీసి కుట్టించి దానికి అందమైనటువంటి స్థితి పెట్టి అందమైనటువంటి గుడ్స్ కట్టి అందమైనటువంటి భోజనం పెట్టి అది ఎంతో ముద్దుగా చేసుకుంటున్నాడట. ఆయన వారం రోజులు చేశారు, 10 రోజులు చేశారు. తర్వాత మళ్ళీ ఆయన బయటకు వెళ్ళవలసి వచ్చినప్పుడు కుక్క పిల్లని ఎలాగైతే కూడబెట్టుకుని తీసుకెళ్తారో ఈ పంది పిల్లని కూడా అలాగే కూడబెట్టి తీసుకుని వెళ్తూ ఉన్నారట. వెళ్ళేటటువంటి పరిస్థితుల్లో ఒక మురికి గొయ్యి కనిపించింది దానికి. ఇది ఏంటి తీసుకొచ్చాడు, ఇన్నాళ్ళ నుంచి కూడా తన చెప్పు చేతల్లో ఉంచుకున్నాడు, తన ఆహారం పెట్టాడు, తన వస్త్రాలు కట్టాడు, తన నివాసంలో ఎంతో ఘనముగా దానికి సేవకులు పెట్టి అందంగా జీవింపచేస్తున్నాడే. బయటకు తీసుకుని వెళ్ళేటప్పటికి కనబడినటువంటి మురికి గుంటను చూడగానే ఆ దొరగారి చేతిలో ఉన్నటువంటి గొలుసును సైతం లాగుకొని ఆ బురదలో పడిపోయిందట. అది అయ్యయ్యో ఆయన ఎంతో పశ్చాత్తాపడుతూ, ఎందుకు మురికిలోకి వెళ్తావు, ఎందుకు మురికి వెళ్తావు, వద్దు అది చాలా అసహ్యము, మురికి దుర్వాసన వస్తుంది, వద్దని ఆ గొలుసు పట్టుకుని లాగినప్పుడు కూడా గొలుసుతో పాటు అది దిగేసింది. ఎంతో విచారపడ్డాడు. ఎందుకు నా యొక్క కృపను లోకు కట్టేస్తాను, ఎంత అందంగా చేస్తున్నాను, మంచి ఖరీదైన ఆహారం పెడతాను, ఖరీదైన వస్త్రాలు కట్టాను నీకు, ఆ ఖరీదు దానికి ఎందుకు కావాలి, ఖరీదైన ఆహారం దానికి ఎందుకు కావాలి? దాని అలవాటు ఏంటంటే మురికి గుంటలో మురికి చేసుకోవడమే దాని యొక్క అలవాటు. ప్రతి క్రైస్తవ జీవితాన్ని కూడా మనం అర్థం చేసుకుంటే కనుక అలాగా వద్దు అనుకున్న దాన్ని మరలా తింటూ, వద్దు అనుకున్నది ఈ పని చేయను అనుకున్నది మళ్ళీ ఆ యొక్క దుష్ట సహవాసంలోకి వెళ్ళిపోతూ ఉన్నారు, కడిగేసినటువంటి పందిలాగా. మరి ఆ పంది కూడా ఏం చేస్తుంటే ఆ మురికి గుంటలోకి వెళ్ళిపోయాడు. ఈ విశ్వాస జీవితం అలాగుంటే ఇంకెలా కుదురుతుంది? అందుకే ఉన్నతమైన స్థితిలో నుంచి మనస్థితిలోకి రాకూడదు. మనస్థితిలో ఉన్నవాళ్ళు ఉన్నతస్థితిలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి, అంతేగాని పతన స్థితిలోకి రావడానికి వెళ్ళలేదు. అయినప్పుడు కూడా దేవుడు ఏమన్నారు, మరలా కడిగి నేను శుద్ధి చేసుకుంటానమ్మా అని చెప్తూనే ఉన్నాడు దేవుడు. అయినా రావట్లేదు. మనకు అదే ఇష్టంగా ఉంటుంది, మురికి గుంటలో పొరలడమే మనకి ఇష్టంగా ఉంటుంది.
ఆ కక్కేసిన దానికి తినడమే ఇష్టంగా ఉంటుంది. ఏంటంటే సహజాతాలు అయిపోయేవి. సహజాతాలు అయిపోయాయి కాబట్టి ఇంక దానిలోంచి తప్పించే నాదుడే లేకుండా పోతున్నాడు. ఉన్నాడు తప్పించినది, కానీ అతని వైపు మనం చూడలేదు. అందులో తప్పించే దేవుడు ఒకడున్నాడు, విడుదల కలిగించే దేవుడు ఒకడున్నాడు, నీకు సర్వశక్తిమంతుడు ఉన్నాడు తెలుసు. కానీ ఇష్టమైపోయి సంసోను దెలీలా తొడ మీద నుంచి లేవగోరలేదట, చావగోరాడు. చచ్చిపోవడానికైనా సిద్ధపడ్డాడు, కానీ ఆమె తొడ మీద నుంచి మాత్రం లేవలేకపోయాడు. అలాంటి దుస్థితులు భక్తులైనటువంటి వారికి ఎంతోమంది మరి భక్తులైనటువంటి వారికి పడుతూ ఉన్నాయి. కాబట్టి అలాంటిది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే పతన స్థితిలోనికి వెళ్ళడానికి వీల్లేదు. ఒకవేళ మందస్థితిలో ఉంటే ఉన్నతమైన స్థితిలోనికి నడిపించబడడానికి అవకాశం కలిగించుకోవాలి అనేటటువంటి మాట మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. 2 భూములు ఉన్నాయి, వర్షం ఒకలాంటిదే కురుస్తుందా, మరి యేసుప్రభు మాటలు కూడా ఒకలాగే పడుతూ ఉన్నాయా? ఈ హృదయంలో ఒక పంట పండిందా, ఈ హృదయంలో ఒక ముళ్ళ తొక్కలు పండాయా, ఇదేమో అగ్నిలోకి వేయబడిందా, ఈ పంట ఏమో కొట్లకు చేర్చబడిందా? ఎవరి జీవితం ఏ విధంగా ఉందో ఒక్కసారి. మాటలు వింటున్నాము, సమాజానికి వస్తున్నాము, వింటున్నాము, కానీ హృదయంలోనికి ఎలా వెళుతున్నాయి? నేను ఎలా తయారవ్వాలి? దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డగా ఉండాలంటే కనుక కక్కిన వాంతి తిరపడిన కుక్కలాగా నేను ఉండడానికి వీలేదు. దేవుని యొక్క వాక్యాన్ని తగినట్టుగా నేను ఉండాలంటే కనుక బురదను కడిగేసినటువంటి పంది ఏ విధంగా బురదలో మళ్ళీ దిగిపోయిందో అలాంటి దుస్థితి నాకు ఉండడానికి వీలేదు. నేను పవిత్రమైన బ్రతుకు బ్రతకాలి. పవిత్రమైన బ్రతుకుతోటే నేను ప్రభుతో, నేను చావైనా రేవైనా ప్రభుతోటే ఉంటాను అనేటటువంటి ఒప్పందం మనం కలుగు చేసుకోవాలని దేవుడు ఈ రోజున మనకి తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి ఇట్టి వారి కొరకు ఎంతోమంది బిడ్డలు ప్రయాసపడుతూ ఉన్నారు, ఎంతోమంది బిడ్డలు ప్రయాసపడుతూ ఉన్నారు. కానీ అంతమంది బిడ్డల యొక్క ప్రయాసను కూడా మనము వమ్ము చేసేస్తూ ఉన్నాము. దేవునికి మరి ఇష్టమైనటువంటి జీవితం జీవించకుండా ఉండేటటువంటి మరి పరిస్థితి అని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. కనుక అందుకే ఏ స్థితి నుండి పడితేవో ఆ స్థితిని మన నుండి మనము లేవలసినటువంటి వారమైన. ఏ స్థితి నుండి పడితేవో ఎరిగి ఆ స్థితిలో సేవ సాగించుమా. ఒకవేళ ఆ స్థితిలో నుంచి నువ్వు పతన స్థితిలోకి వచ్చేసావు అనుకో, ఏ స్థితిలో నుంచి నువ్వు పడిపోయావో ఆ స్థితిని గమనించు. ఆ స్థితిలో మళ్ళీ తిరిగిలే, ఆ స్థితిలో మళ్ళీ నువ్వు కట్టబడు అనేటటువంటి మాట. ఏ స్థితి నుండి పడితీవో ఎరిగి ఆ స్థితిలో సేవ సాగించుమా. మారాని ఎడలా నీ దీపస్తంభము, మారాని ఎడలా నీ దీపస్తంభము, తీసివేసి వేరుతావు నుంతున్, తీసివేసి వేరు తావు నుంతున్. ఏ స్థితిలో పడిపోయామో ఆ స్థితిలో నుంచే మళ్ళీ మనం నీళ్ళ దగ్గర పడిపోయాడు. యేసుప్రభు నడుస్తున్నాడు, ఈయన నడుస్తాడు, పడిపోయాడు. అయ్యో ప్రభు అన్నాడు, వెంటనే లేవనెత్తపడ్డాడు. అలాంటి స్థితి మనం కలిగించుకోవాలని దేవుడు మనకు తెలియజేస్తున్నటువంటి విషయం కనుక ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారమైన. ఈ విధంగా ఇంకా మనం చెప్పాలంటే మోషే గారిని పొద దగ్గర పట్టుకున్నాడు దేవుడు పట్టుకున్న తన పని కొరకు పట్టుకున్నాడు. దేవుడు తన పని కొరకు పుట్టించుకున్నాడు, తన పని కొరకే విద్యాబుద్ధులు నేర్పించాడు. ఫరో యొక్క సమక్షంలో తన పని కొరకే 40 సంవత్సరాలు మందలను మేపడానికి ఏర్పాటు చేశాడు. అలా చేయగా ఉండేటప్పుడు ఇంకా సమయం వచ్చింది. కాబట్టి మనం అనుకున్న సమయం కదా, ఆయన వచ్చిన సమయం వచ్చింది కాబట్టి మోషేని పిలుచుకున్నాడు. పొద కాలిపోతూ ఉంది, కానీ అది అగ్నితో కాల్చబట్టలేదు. మంట కనబడుతుంది, పొద మంట కనబడుతుంది. ఏంటి ప్రభు ఈ విచిత్రం ఏంటి? నది అంటుకుందంటే కాలిపోవాలి, బూడిదైపోవాలి, కానీ పొదలాగే ఉంది, కాలిపోతుంది. ఇశ్రాయేలీలు ఆ పొద కాలిపోతున్న ఐగుప్తీలు పెట్టేటటువంటి శ్రమలు. కానీ ఎంత శ్రమ పెట్టినప్పుడు కూడా వాళ్ళు ఎంత శ్రమ పెట్టినా వారు వృద్ధి పొందుతూనే ఉన్నారు, వారికి కాలిపోలేదు అనే అక్షర సత్యాన్ని అక్కడ దర్శన రూపంలో మరి మోషే గారికి చూపించినటువంటి మాట. నువ్వులే నేను ఎన్నుకున్నానని చెప్పంటే దేవుడు పద అన్నాడు. ఎక్కడ? పొద దగ్గర పద అన్నాడంట. పద అంటే ఆయన ఏమో సొద చెప్తున్నాడంట. కనుక సొద ఏంటి? సొద నేను ఒకరిని చంపేస్తున్నాయని నేను ఎలా పనికి వస్తున్నా అంటున్నాడు. సొద చెప్తున్నాడు. కనుక పొద దగ్గర కనిపించినటువంటి దేవుని యొక్క మాట పద అన్నారు. మన శ్రమంలో ఉన్నప్పుడే నువ్వు నా మాట వినంటున్నాడు దేవుడు, పద అన్నాడు. అయ్యో ప్రభు, ఇలాంటి పరిస్థితులు నేను ఎలా రాగలను, నేను ఎలా సేవ చేయగలను అని మనమేమో సొద చెప్తూ ఉన్నాం అన్నమాట. కనుక
పొద దగ్గర కాలిపోలేదు, అది బూడిదైపోలేదు, మంటలు మండుతూ ఉన్నాయి. అలాంటి శ్రమలు మనకు కూడా వస్తాయి, కానీ మనల్ని ఏమీ చేయలేవు. ఆ మంటలు కానీ, ఆ శ్రమలు కానీ, ఆ పరిస్థితులు కానీ మనల్ని ఏమీ చేయలేవు. కాబట్టి మోషే గారికి ఇచ్చినటువంటి జయము. ఒకవేళ రమ్మంటే వస్తాను కానీ మాట మాంజు గలవాడిని ఎన్నో సోదలు చెప్పాడు, ఎన్నో సాకులు చెప్పాడు. కనుక ఎన్ని సాకులు చెప్పినా నువ్వే నాకు కావాలన్నాడు. అలాగే నిన్ను పిలిస్తే కనుక నువ్వు వద్దనుకో, నన్ను పిలిస్తే కనుక నేను వద్దనకూడదు. దేవుని యొక్క సేవనతో ఆయన పిలిచాడంటే సంతోషంగా నేనున్నాను, రమ్ము ప్రభా, నేను వెళ్తాను ప్రభు, నన్ను తీసుకెళ్ళి ప్రభు అని మాటతో మాట కలిపి, చేతితో చెయ్యి కలిపి ప్రభు యొక్క సేవ చేయడానికి సిద్ధంగా ఉందుముగాక. ఆమేన్. ప్రభు నీకు వందనాలు, స్తుతులు, కృతజ్ఞతలు తండ్రి. ఎంతగా మమ్మల్ని వాక్యం చేత ప్రభావితం చేయాలనుకున్నప్పుడు కూడా మా మానవ నైజం వెనకంజ వేస్తూ ఉంటుంది ప్రభు. వెనక్కే తిరుగుతూ ఉంటాం, వెనక్కే తిరుగుతాం. కానీ ప్రభు నాయన నాగటమే చెయ్యి వేసినటువంటి వాడు వెనక తిరిగి చూడకూడదు, అలా ముందుకే సాగిపోవాలి. అలాంటి ధైర్యం కలిగినటువంటి విశ్వాస జీవితం మాకు ఇచ్చి నీ రెండవ రాకడ మేము ఆయత్త పట్టడానికి ఎన్ని ఇరుకులు ఇబ్బందులు ఉన్నప్పటికీ, ఎన్ని ఆటంకాలు ఉన్నప్పుడు కూడా నీ వైపే చూస్తూ నీ మహిమ మేఘమెక్కడానికి మాకు అవకాశం కలిగించమని, వీరిని వీళ్ళందరినీ దీవించమని, కుటుంబాలను దీవించమని, వారి యొక్క సంఘాలను దీవించమని, అలాగే నేను ఇక వాక్య వర్తమానాలు అందించడానికి నీ దిన కుమార్ రాజుని ఏర్పాటు చేసుకుని, ఈ యొక్క బ్లెస్సింగ్ టీవీని ఏర్పాటు చేసుకున్నావు కనుక నా తండ్రి యాజమాన్యం అంతటిని దీవించి ఆశీర్వదించి సమస్తం సమకూర్చి జరిగించుకోమని, రెండవ రాకడకు ఆయత్తపరచుకోమని యేసు నామమున అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్. మరణాత.